హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 19 విందాం. ఉదయం 6 అవుతుండగా బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ లేచి కూర్చున్న మధు కళ్ళు నిలుముకుని చుట్టూ చూసి నేనెక్కడున్నాను అనుకుంటూ తను నిన్న రాత్రి నిద్ర రావడంతో శౌర్య భుజాలపై వాలి పడుకోవడం ఒక్కటే గుర్తుండడంతో చుట్టూ చూసి అంటే నేను కారులో పడుకున్నానని నన్ను కారులో వదిలేశారా? అరే, అలా అయితే పార్క్లో పడుకుంటే రాత్రంతా పార్క్లోనే వదిలేస్తారా ఏంటి? భలే మనిషి బాబు అని అనుకుంటూ కార్ డోర్ తీసి బయటకొచ్చిన మధు తన అపార్ట్మెంట్ కింద ఉండడం గమనించి, అంటే రాత్రంతా నేను అపార్ట్మెంట్ కింద సెల్లార్లో కారులో పడుకుని ఉన్నానా? ఇది నిజంగా చిత్రమే అనుకుంటూ ఉండగా మధుకు మెలకు వచ్చిందని గ్రహించిన కార్ డ్రైవర్ అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేశాడు. అతన్ని చూసిన మధు, నువ్వు ఈ కారు అంటే శౌర్య గారి డ్రైవరు కదా నువ్వు అని అడిగింది. అవును మేడం అన్నాడు అతను. అది సరే, నేను కారులో అని ఆగిన మధు వైపు చూసి, అంటే మీరు రాత్రి బాగా మత్తుగా పడుకునున్నారని సార్ మీ నిద్రని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తానే వేరే కారు తెప్పించుకుని ఆ కార్లో ఇంటికి వెళ్ళిపోయారు. మీకు మెలకు వస్తే మాట చెప్పి నన్ను వచ్చేయమన్నారు. నేను ఇక వెళ్తాను మేడం అంటూ కారు ఎక్కి స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డ్రైవర్. డ్రైవర్ చెప్పిందంతా విన్న మధు, పడుకున్నానే అనుకో, లేపుండొచ్చు కదా, మరీ ఇంత ఓవర్ బిల్డప్ ఇవ్వడం అవసరమా అనుకుంటూ తన రూమ్కి వెళ్ళింది. అప్పటికే మధు ఫోన్కి 109వ కాల్ చేస్తూ కనిపించింది చారు. లోపలికొస్తున్న మధును చూస్తూనే, సే రాక్షసి, రాత్రి నుండి ఎక్కడికి పోయావే? ఫోన్ కూడా తీయకుండా నువ్వంతలా చేస్తున్న పనేంటే? నువ్వు రాత్రి నుండి ఫోన్ ఎత్తక ఇంటికి రాకపోయేసరికి భయపడి చచ్చానంటూ ఆల్మోస్ట్ ఏడుస్తుండడంతో ఒక్కసారిగా చారును హత్తుకుని ఆమెను ఓదారుస్తూ జరిగిందంతా చెప్పింది మధు. మధు చెప్పిందంతా విన్న చారు, ఏంటి కారులో పడుకున్నావని రాత్రంతా కారులోనే ఉంచేశాడా? నిజంగా మీ వాడి తేడానే అంది బుగ్గన వేలు వేసుకుని చారు. ఆ మాటకి తేడా ఏంటే తేడా? ఏదో నిద్రలో ఉన్న నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలా చేశాడు అంతే కదా అంది శౌర్యను వెనగేసుకొస్తూ మధు అలా శౌర్య తరపున మాట్లాడుతుండడం చూసిన చారు నోరు కళ్ళు వదిలేసి ఆమె వైపే చూస్తుంటే అది చూసిన మధు తడబడుతూ, అదే తను చేసింది నా కోసమే కదా అంటున్నానంతే అని కవర్ చేసుకుంటూ, సరే నీకు స్కూల్ లేదా? నన్నే చూస్తూ ఇక్కడే ఉంటావా లేక స్కూల్కి వెళ్ళేదేమైనా ఉందా అని అడగడంతో, అమ్మో స్కూల్కి వెళ్ళాలంటూ వాష్రూంలోకి దూరిపోయింది చారు. చారు వెళ్ళిపోవడంతో అమ్మయ్య అనుకుని బెడ్ మీద కూర్చున్న మధు, చారు అన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఎందుకు లిఫ్ట్ చేయలేదు? బహుశా ఫోన్కి ఏమైనా అయ్యుంటుందా అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్ నుంచి ఫోన్ తీసి చూసి ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోయిందని గ్రహించి సైలెంట్లో ఉన్నదాన్ని నార్మల్ మోడ్లోకి చేస్తుండగా పింకీ నుంచి మెసేజ్ వచ్చింది. గుడ్ మార్నింగ్ మమ్మీ, సారీ మధు అని నవ్వుతూ ఇమోజీ ఉంది. దాని పక్కనే నిద్రలేచావా అని కూడా ఉంది. ఎప్పుడో నిద్రలేచాను, ఆఫీస్కి కూడా రెడీ అవుతున్నాను మెసేజ్ చేసి లవ్ యూ అన్న ఎమోజ్ సెండ్ చేసి ఫోన్ పక్కన పెడుతూ అసలు పింకీకి తనకి ఎలా పరిచయం ఏర్పడిందో గుర్తు చేసుకుంటోంది మధు. అబ్బా చారు వస్తున్నానే, ఏడ్చి చంపకు. అయినా స్కూల్ బెల్ మోగడానికి ముందే నేను స్కూల్లో ఉండి ఏం చేయాలి? బెల్ కాని కొట్టాలా ఏంటి అంటూ స్కూటీని పార్క్ చేసి స్కూల్లోకి నడుస్తున్న మధు అలియాస్ మధుబాల అమ్మా అని అరుస్తూ కింద పడ్డ 6 ఏళ్ల చిన్నపిల్ల వైపు చూసింది. కింద పడ్డ పాపను చూసిన మధు ఒక్క అంగలో ఆ పాపను చేరి మోకాళ్లపై కూర్చుని ఆ పాపను పైకి లేపి పాప చేతికి దెబ్బ తగిలిండడం చూసి, అయ్యో దెబ్బ తగిలిందే అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కర్చీఫ్ తీసి ఆ పాప చేతికి కట్టుకట్టింది. అంతవరకు ఏడుస్తున్న పాప మధుముఖం చూడగానే ఏడుపు ఆపి ఆమెనే చూస్తోంది. తన్నే చూస్తున్న పాప వైపు చూసి చిరునవ్వు నవ్విన మధు, నొప్పి తగ్గిందా అని అడిగింది. అంతలాడిస్తూ ఉన్న పాప బుగ్గను ముద్దు పెట్టి ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా మధు అని గట్టిగా పిలుస్తూ అక్కడికి వచ్చింది చారు. చారుని చూసిన మధు హాయ్ అన్నట్టుగా చేతిని వేవ్ చేస్తే, వచ్చి చావు టైం అవుతోంది అన్నట్టుగా చారు సైగ చేసింది. వస్తున్నాను తల్లి అంటూ పాపను పక్క నుండి వెళ్తున్న ఆయమ్మకు అప్పచెప్పి తన చారు వైపు వెళ్ళింది.
ఏంటే, ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజే స్కూల్కి లేట్గా వస్తే ఎలా? త్వరగా రా అంటూ మధుని తీసుకుని స్టాఫ్ రూమ్ వైపు నడిచింది చారు. చారుతో వెళ్తున్న మధు వైపే చూస్తూ ఆయమ్మతో తన క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోయిందా పాప. ఆ తర్వాత రోజు స్కూటీ పార్క్ చేస్తూ గుడ్ మార్నింగ్ మిస్ అని నవ్వుతూ విష్ చేసిన వ్యక్తి వైపు చూసిన మధు హాయ్ పాపా, గుడ్ మార్నింగ్ అంది నవ్వుతో పాపకి ఎదురెళ్ళి. ఆర్ యూ న్యూ జాయినింగ్ ఇన్ ద స్కూల్ అని పాప క్యూట్గా అడుగుతుంటే ఎస్ అని సమాధానం చెప్పిన మధు పాప చేతిపై దెబ్బను చూస్తూ తగ్గిపోయిందేని దెబ్బ అంది నవ్వుతూ. ఎస్ మిస్, మీరు ప్రేమగా నాకు కట్టుకట్టారు కదా, అందుకే దెబ్బ త్వరగా తగ్గిపోయింది. థ్యాంక్ యూ మిస్ అందా పాప మధును హక్ చేసుకుని. మధు చిన్నగా నవ్వి ఇంతకీ నీ పేరేంటి అని అడిగింది. మై నేమ్ ఇస్ పింకీ అంది నవ్వుతూ పాప. పింకీ, నైస్ నేమ్ అంటూ పాపతో మాటలు కలిపిన మధు బెల్ రింగ్ అవ్వడంతో పాపకు బై చెప్పి స్టాఫ్ రూమ్ వైపు వెళ్ళిపోయింది. పాప కూడా తన క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ పింకీ మధు బాగా దగ్గరైపోయారు. ఎంత దగ్గరంటే ఒకరి క్యారియర్ ఒకరు చేంజ్ చేసుకునేంత దగ్గర. ఇంకా మధునే పింకీకి ఫీడ్ కూడా చేసేంత దగ్గర. వాళ్ళ మధ్య బంధం చూసిన చారు కాస్త జలస్ కూడా ఫీల్ అయ్యేది. పింకీకి తల్లి లేదని తెలుసుకున్న మధు పింకీపై అమితమైన ప్రేమను చూపించేది. కారణం తల్లి లేని లోటు తనకి బాగా తెలుసు కాబట్టి. పింకీ కూడా మధులో ఒక ఫ్రెండ్ను, ఒక తల్లిని చూసుకుని మురిసిపోయేది. పింకీ మధు ఇద్దరు ఒక్కరోజు కూడా ఒకరినొకరు చూడకుండా ఉండలేకపోయేవారు. సెలవుల్లో కూడా మధు ఊరికి వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండి పింకీని కలిసేది. అంతలా వారి మధ్య బాండ్ బలపడింది. ఇదిలా ఉండగా ఒకరోజు పింకీ ఏడుస్తుండడం చూసిన మధు ఏమైందని అడగ్గా తన తండ్రికి పెళ్లి జరుగుతోందని, ఆ పెళ్లి తనకి ఇష్టం లేదని చెప్పింది పింకీ. పింకీ బాధను చూడలేని మధు ఆ పెళ్లిని ఎలా అయినా ఆపుతానని పింకీకి మాటిచ్చింది. అందుకే పింకీ తండ్రికి దగ్గరై ఎలా అయినా అతని పెళ్లిని ఆపాలని స్కూల్లో రిజైన్ చేసి మరీ శౌర్య ఆఫీస్లో జాయిన్ అయింది మధు. అంతేకాకుండా అతని దగ్గర అవ్వడానికి కూడా ట్రై చేస్తోంది. గతాన్ని గుర్తు చేసుకుంటున్న మధు ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి అటుగా చూసింది. ఫోన్ స్క్రీన్ మీద తన తండ్రి రామచంద్రయ్య పేరును చూసి ఆనందంతో ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి నాన్నారండి, ఎలా ఉన్నారండి అని అడిగింది ప్రేమగా. ఎప్పుడూ అటు నుంచి ఆ మాటకు సరైన సమాధానం రాకపోయినా తను మాత్రం అదే ప్రశ్న అడుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఆమెకు ఆశ్చర్యం కలిగించేలా అటు నుండి నేను చాలా బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు అనే సమాధానం విన్న మధు ఇది కళ లేక నిజమా అని ఆశ్చర్యపోతూనే నేను కూడా బాగున్నాను నాన్నారండి అంది ఆనందంగా. తల్లి, నీతో కాస్త మాట్లాడాలి అన్న తండ్రి మాటలకి ఆశ్చర్యంతో మీరు నాతో మాట్లాడతారా అని అడిగింది. కారణం గత కొన్నేళ్లుగా తన తండ్రి తనతో సరిగ్గా మాట్లాడకపోవడం. అవును తల్లి, అంతేకాదు నువ్వు త్వరగా మన ఊరు కూడా రావాలి, నీకు వీలవుతుందా అని అడిగాడు అతి మధురంగా. తప్పకుండా వస్తాను నాన్నారండి, ఇప్పుడే బయలుదేరుతానంది హడావిడి పడిపోతూ మధు. సరే తల్లి, ఊరికొచ్చాక మాట్లాడుకుందాం, త్వరగా వచ్చేసేయ్ అంటూ కాల్ కట్ చేసాడు అతను. చాలా ఏళ్ల నుండి మధుతో సరిగ్గా మాట్లాడిన ఆమె తండ్రి ఉన్నట్టుండి సడన్గా అంత ప్రేమగా ఎందుకు మాట్లాడినట్టు, ఆమెను ఎందుకు ఊరు రమ్మంటున్నట్టు, ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.